ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగ సమస్య చాలా ఉంది. తెలంగాణ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు రైతులకు చూచి చూడనట్టు వ్యవహరించడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రులు కూడా ఏదైతే కేసీఆర్ ఏది చెప్తాడో అదే మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళు వాస్తవాలకు పోకుండా మాట్లాడడం జరుగుతున్నది. కాబట్టి వారి పైన కేసీఆర్ పైన మాట్లాడడానికి మన గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఈరోజు ఉన్నారు. మీకు మీడియా తీసుకుంటారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటగా పల్లె గంగారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సక్సెస్ఫుల్గా ఆయన టర్మ్లో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్లో 4 ఇంతల కంటే ఎక్కువ పెరిగింది నన్ను అడిగితే. ఆయన హయాంలో ఆయన నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో గర్వంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో అన్ని జిల్లాల కన్నా ఎక్కువ పెరిగిందంటే నిజామాబాద్ జిల్లా పల్లె గంగారెడ్డి గారి ప్రెసిడెంట్షిప్లో పెరిగింది. ఆయనకి ధన్యవాదాలు. బస్వాపురం లక్ష్మీ నరసయ్య గారు నూతన అధ్యక్షులు, ఆయనకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఇక జర సంతోషమైంది. నిన్న నాకు 3 మంత్రులు మాట్లాడింది, జర నోరిప్పి మాట్లాడింది. నిజంగా చెప్తున్నా, నాది రాజకీయ కుటుంబం. మా నాయన 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసాడు. పోర్ట్ఫోలియో పేరు తీసుకుంటే మంత్రి పేరు చెప్తుంటుంది స్కూల్ ఉన్నప్పుడే. ఇవాళ ఏ మంత్రికి ఏ పోర్ట్ఫోలియో కూడా తెలియదు నాకు. ఇలా ఎంపీ నేను. ఎందుకంటే కాళేశ్వరం చాలు చేయాలన్నా కేటీఆరే. ఏం పని ఆయన కేటీఆర్ కాళేశ్వరం చాలు చేయాలి? హరీష్ రావు జిల్లా అది మొన్న అయింది. హరీష్ రావు జిల్లాలో కేటీఆర్కి ఏం పని? ఆయన ఇరిగేషన్ మంత్రి. కోవిడ్ వచ్చినా కేటీఆరే, కాళేశ్వరం వచ్చినా కేటీఆరే, కప్ వచ్చినా కేటీఆరే, కళ్యాణం వచ్చినా కేటీఆరే. చూసి చూసి యాస్టకు వచ్చింది వీళ్ళకి. కమ్సే కమ్ 3 మంత్రులు ఓలకు ఏ పోర్ట్ఫోలియో ఉన్నది తెలియదు నాకని నిన్ననే తెలుసుకుంటే. అందులో అగ్రికల్చర్ మినిస్టర్, ఆయనకి వ్యవసాయం 0 నాలెడ్జ్ ఉన్నది. ఆయన కమ్సే కమ్ 3 నోరిపైన మాట్లాడించిన టీఆర్ఎస్ వాళ్ళకి. నాకు నిన్న ఆ 3 మంత్రులు మాట్లాడిన ప్రెస్ నోట్లు చూస్తే 3కి సేమ్ చిట్టి వచ్చింది. ప్రగతి భవన్కి ఒకటే చిట్టి, జిరాక్స్ తీసి పంపారు. 3కి ఒకటే. ఎవరికన్నా అవగాహనతో మాట్లాడినంటే లేదు. గదే చిట్టి చదివిండు. ఒకడు కరీంనగర్లో చదివిండు, ఇంకొకటి ఇంకెన్నో చదివిండు, ఇంకోటి ఇంకెన్నో చదివిండు. ఇది గవర్నమెంట్ పరిస్థితి. ఇవాళ ప్రజలందరూ తెలవాల, మతాలకి అతీతంగా తెలవాలి. ఇవాళ ప్రొక్యూర్మెంట్ సమస్య వచ్చింది కాబట్టి ఈ మంత్రులు అడుగుతా ఉన్నారు, బీజేపీ రాష్ట్రాలలో అవుతుందా? వ్యవసాయ మంత్రి అంటుండు 100% ప్రొక్యూర్మెంట్ ఏదో చేయరు ధాన్యం. బీజేపీ రాష్ట్రాలలో అవుతుందా అని. ఈ వ్యవసాయ మంత్రికి కనీసం మినిమం సెన్స్ అని ఉండాలా వ్యవసాయం గురించి? ధాన్యము 100% ప్రొక్యూర్మెంట్ దేశవ్యాప్తంగా చేస్తారు. వీటి చేస్తారు, అన్ని రాష్ట్రాలలో చేస్తారు. మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ వండే ధాన్యంని పూర్తిగా ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి అప్పచెప్పాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్. అంతే. ఏది రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఎఫ్సిఐకి అప్పచెప్పాలి. మీ పీడిఎస్ మన సిస్టంలో, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎంత అవసరమో అది ఉంచుకొని సర్ప్లస్ అయితే పక్క రాష్ట్రాలకు తరలిస్తారు. ఈడ తక్కువ అయితే ఆడికి వీడికి తెస్తారు పీడిఎస్ సిస్టంలో. ఈ ప్రొక్యూర్మెంట్ కి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నయా పైసా తీసుకోదు కేసీఆర్ దగ్గర, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వీళ్ళు చేసే ఖర్చు ఏంటంటే మతాలకు అతీతంగా తినండి అందరూ. వీళ్ళు చేసే ఖర్చు, కేసీఆర్ చేసే ఖర్చు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. అందుకనే ఎలక్షన్లలో కూడా చెప్పినాం, మీకు రూపాయికి కిలో బియ్యం వస్తున్నది, 32 రూపాయల కిలో బియ్యంకి రూపాయికి వస్తున్నది అంటే 29 రూపాయల పైన సబ్సిడీ కేంద్రం భరిస్తున్నది.
మీరు రూపాయి కడుతున్నారు, రూపాయిన్నరనో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ భరిస్తున్నది. గంతే, లొట్టపీసు చేసింది ఏం లేదు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం. చీఫ్ మినిస్టర్ పని శాతం కాకపోతే అట్లీస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం చెపరాసి పని అనేది చేయాలి. అది కూడా శాతనైతే లేదు. ఇవాళ గన్ని బ్యాగులు అంటే ఎగురుతా ఉన్నారు, హమాలీ లేరని ఎగురుతా ఉన్నారు. ఇదే రూమ్ లా జనవరిలో ప్రెస్ మీట్ పెట్టి పోయిన సంవత్సరం కూడా ఇదే సమస్య. ఈ కొత్తగా కరోనా కోసం వచ్చిన సమస్య కాదు ఇది. పోయిన సంవత్సరం కూడా గన్ని బ్యాగులు సమస్య. ఏం నిద్రపోతున్నాం ఆ ఫామ్ హౌస్ లో. జనవరిలో మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పినాం. ఈ రూమ్ లో నేను కూడా చెప్పిన నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి, ప్రశాంత్ రెడ్డి గారి పేరు తీసుకొని చెప్పిన గన్ని బ్యాగులు తక్కువ ఉన్నాయి, ప్రొక్యూర్ చేసుకోండి, ధాన్యం ఎక్కువ వండుతున్నది ఈసారి. ఏం పన్నరా ఫామ్ హౌస్ లో అన్నాడా? ఇవాళ చిట్టి వస్తే ఒకటే చిట్టి ముగ్గురికి వస్తే ఇలా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారా? ఆయన కరడు కట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఆయన కరడు కట్టిన హిందుత్వవాది. మీ లెక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఊసులు మళ్ళీ రంగులు మార్చినట్టు మార్చరు. అందరూ ఒకటే సమానంగా చూస్తారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువుకి, ముస్లింకి, క్రిస్టియన్కి, ప్రతి గరీబుడికి మీరు తింటున్న ప్రతి ముద్ద, అన్నం ముద్ద 100% ట్రాన్స్పోర్టేషన్ తప్ప కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న దాని ఖర్చు. బీహార్కి లేబర్ తీసుకురా అని అంటాడు ఒక మంత్రి, బెంగాల్కి వెళ్ళి గన్ని బ్యాగ్ తీసుకురమ్మంటాడు. ఇది మేము జనవరిలో చెప్పినాం. ఇవాళ మీరు ఎగురుతా ఉన్నారు. ఇక్కడ నుంచి వలసలు ఎందుకు ఎక్కువైనాయ్యా? ఇవాళ బాంబేలో తిండి లేకుండా ఉన్నారు తెలుగు వాళ్ళు. ఒక్కొక్క చిన్న రూమ్ లో 10x10 రూమ్ లో 15 మంది ఉంటున్నారు. తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. ఇలా ఎగురుతున్నాడు మంత్రి, నిన్న కరీంనగర్ మంత్రి. నీ జిల్లా నా జిల్లాకి వెళ్ళి మాక్సిమం ఉన్నారు. ఏం చేసినవా నీ ప్రభుత్వం? దుబాయ్లో కోస పెరిగింది, వలసలు వేరు పక్కకు పెట్టాడు. ఉన్నోళ్ళు బతుకుతారా చేస్తారా అన్న భయంతో బతుకుతున్నారు. ఏం చేసిందా నీ ప్రభుత్వం? ఇక బీహార్కి లేబర్ రాలేదని వీళ్ళందరూ ఆడిపోయి బాంబేలో ఏం పని చేస్తున్నారు అనుకున్నావు? నీ కేసీఆర్ ఏమైనా ఐఏఎస్ నౌకరీ ఇచ్చిండా, ఆఫీసర్ నౌకరీ ఇప్పించిండా? 6.5 ఏళ్ళు అవుతుంది ముఖ్యమంత్రి. వలసలు తక్కువైతే అంటున్నారు, అన్నారు. పోయిన వాళ్ళు వాపసు వస్తాయి అన్నారు. ఏం ఆఫీసర్లు పని చేస్తున్నారు అనుకున్నారా? బుద్ధి ఉండాలా మాట్లాడితే. ఏదో చిట్టి వచ్చిందని చదువుడు ఎగురుడు కాదు, ప్రజల మీద దృష్టి ఉండాల. ఇంకోటి, ఆ బయలు ముజే మారన్నట్టు 25 లక్షల టన్నుల కోసం అంటే స్టోరేజ్ తయారు చేసుకున్నాడు. 25 లక్షల టన్నుల కోసం స్టోరేజ్ తయారు చేసుకున్నాడు. కానీ నింపుతానికి గొన సంచులు, బొద్ద సంచులు, నింపినాక కుడుతందుకు సుత్లి, కుట్టినాక మళ్ళా వీడు కాపాడుకుంటందుకు టార్పాలీలు, ఇవి సమకూర్చుకునే సోయి లేకుండా. మరి స్టోరేజ్ తయారు చేసుకున్నాడు ఏదో గాలి మాటలు మాట్లాడు అంతే. అంటే స్టోరేజ్ తయారు చేసుకున్నాడు ధాన్యం ఎక్కువ వస్తుందని తెలుసు కదా. మరి ఇవన్నీ ఎందుకు తయారు చేసి ముందే చేసుకోలే? మీకు చెప్పిన పనే ఇది. రైతులు కష్టపడి ఎండనక వాననక వాళ్ళు ధాన్యం పండిస్తున్నారు. దాన్ని ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి తీసుకురావయా అంటే కూడా శాతనైతే లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకైతే లేదు? ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అవుతున్నది, రాష్ట్రంలో అవుతున్నది. ధాన్యం, వీటు ఇవన్నీ కూడా 100% అన్ని రాష్ట్రాలల్లో కొనుగోలు అవుతున్నది. ఏడ కూడా ధాన్యం కాలబెడతలేరు. సిగ్గుండాలి మనకు. ధాన్యం కాలబెడుతున్నారు తెలంగాణని, ఇంకేడ కూడా కాలబెడతలేరు రేట్లు లేక. ఏంటికి ఏమైనా రేటు? ఎందుకు వస్తున్నావు? 6% 7% ఎన్నట్లేంది? రైతులకు వెళ్ళరా? పొట్టు ఎట్లుండాలని, మాయిశ్చర్ ఎట్లుండాలని కొత్తగా అమ్ముతున్నారు వాళ్ళు. మరి ప్రతి సంవత్సరం రాని ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? నువ్వు తయారు లేక, నీకు ప్రొక్యూర్మెంట్ శాతగాక, ఉన్న పైసలన్నీ కాళేశ్వరంలో పెట్టి గన్ని బ్యాగులో కొనుక్కునే సోయి లేదు. మళ్ళా లారీలో కాంట్రాక్టులు మాట్లాడినాడు, అది కూడా బక్వాసే.
లారీల కాంట్రాక్ట్ కూడా బక్వాసే, లారీలు కూడా లేవు. ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఏ పని కూడా చేయలేదు తెలంగాణలో. ఎందుకే ఏ గ్రేడ్ బియ్యానికి బి గ్రేడ్ బియ్యమే పైసలు ఎందుకు ఇస్తాం? ఇంకా ఏళ్ళ వరకు వీళ్ళు కొనుగోలు చేసిన బియ్యం అంతా గంగా కావేరి బియ్యం 90%. అది ఇవ్వడంగా ఉంటాడు, దానికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు దొడ్డు బియ్యం రాగానే ఇలా కథలన్నీ బయటపడుతున్నాయి. ఏమన్నంటే రైస్ మిల్లర్లు కొనకు తీసుకోకపోతే మా దగ్గర రండి కంప్లైంట్ చేయదని మన జిల్లా మంత్రి అన్నాడా? వేరే మంత్రులు అన్నారు. రైస్ మిల్లర్ వాళ్ళు తెలియదా? రైస్ మిల్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మెంబర్లు టిఆర్ఎస్ పార్టీ కాదా? కాదా? ఉన్నోళ్ళందరూ గంపగుత్త జాయిన్ అయిన టిఆర్ఎస్ తెలియదు అనుకున్నావు ప్రజలకి? వాళ్ళు ఏం ముట్టగడతారు మీకు నాయకులకి, టిఆర్ఎస్ నాయకులకు తెలియదు అనుకున్నారా? అంత నెక్సెస్ నడుస్తున్నది, రాష్ట్రం మొత్తం నెక్సెస్ నడుస్తున్నది అన్ని విభాగాలలో. కమ్సే కమ్ గన్ని బ్యాగులలో కమిషన్లు రావని కొట్టలేదు, ప్రొక్యూర్ చేసుకుంటలేదు. మొత్తం ప్రొక్యూర్మెంట్ ధర అంతా కేంద్రం భరించిన కానీ ఏదైనా చేసే పని కొరియర్ పని కదా. కొరియర్ పని కూడా చేతనైతలేదు నీకు. ఇంకో మంత్రి అంటాడు ఉపాధి హామీ నడుపుతున్నాడు. ఈ రాష్ట్రంలోనే నడుపుతున్నాడు, ఎక్కడ నడుపుతలేరట. ఉపాధి హామీ పైసలు ఎక్కడికి వస్తున్నాయి? కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసలే కదా నువ్వు ఇచ్చేది. నువ్వు ఇవ్వాల్సిన పైసలు 2-3 ఏళ్ళ నుంచి ఇస్తలేవు. పోయిన సంవత్సరం పైసలు ఇంకా ఇవ్వలేదు. ప్రతి విభాగంలో సొమ్మగోరికి సోమగోరికి లెక్క తయారైంది టీఆర్ఎస్ వాళ్ళది. అత్త సొమ్మలు దానం అన్నట్టు. ఇంకా మరి ఇదైతే దీనికైతే మరి పరాకాష్ట అయింది. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు 5 లక్షల వెంటిలేటర్ తయారైతుంది. కరోనా సమయంలో అవసరం ఉంటే ఆర్డర్లు పెట్టుకోండి, ఇంకా తక్కువ ధరకు ఇప్పిస్తారు. ఆర్డర్ పెట్టినాం. ఆర్డర్ పెట్టిందా ఈ ప్రభుత్వం? ఈ మంత్రులను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏంటి పెట్టలే? మళ్ళీ ఏమనంటే ఎగురుతారు. కేంద్ర ప్రభుత్వం 1000 వెంటిలేటర్లు పంపాలని. వీళ్ళు తలకాయ ఉండి మాట్లాడుతున్నారా లేదా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కేంద్రము, నేను మొన్న వీడియో తీసి పెట్టినాను, మళ్ళీ రిపీట్ చేస్తా. నేను కోవిడ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోసం, ఇటువంటి ఎక్విప్మెంట్ కోసం వెంటిలేటర్లు అనండి, ఆక్సిజన్ సిలిండర్లు అనండి, ఇంకేదన్నా ఈ కరోనా క్రైసిస్ లా 15,000 కోట్ల రూపాయలు ఇటువంటి ఎక్విప్మెంట్ కొనడానికి దేశవ్యాప్తంగా రిలీజ్ చేసింది. అందులో నాకు తెలిసి కమ్సే కమ్ 300-400 కోట్లు తెలంగాణకు వస్తుంది. నీకు 1000 వెంటిలేటర్ల కంటే ఎంతైతే 50 కోట్లు అయింది. ఇంకా తక్కువ ధరకే ఇప్పిస్తాను. నువ్వు ఆర్డర్ పెట్టినావా? నీకు పైసలు కేంద్రం ఇస్తున్నది కదా. చిన్నప్పుడు ఒక కేసీఆర్ లాంటి వాడు ఒకటి దోస్తుండే నాకు స్కూల్లో. కొత్త కంపాస్ బాక్సులు, కొత్త పెన్నులు రాగానే ఇంట్లో ఏడ్చుకుంటా అయ్యని అడిగితే, అయ్య ఏం చేస్తాడంటే, అయ్య బిజీగా ఉన్నాడు. ఏం చేస్తాడు? జేబులోకి వెళ్ళి పైసలు తీసిస్తాడు. పోయి సాయంత్రం పోయి 2 ప్యాకెట్లు కొనుక్కొని తాగాలి. కంపాస్ బాక్స్ కొనుక్కునేది లేదు. మళ్ళీ తెల్లారి పోయి బద్నాం చేయాలి స్కూల్లో, మా అయ్య కంపాస్ బాక్స్ కొనిస్తలేడు. గిట్లున్నది పరిస్థితి. ఈ కేసీఆర్ ప్రభుత్వం పైసలు వస్తున్నాయి, కొనుక్కోరని ఆయన పైసలు ఇచ్చినాక ఆర్డర్ పెట్టమని తక్కువ ధరకు ఇప్పిస్తా అని చైర్మన్ గారు చెప్పినాక నీకేం రోగం? మళ్ళీ ఏమనంటే 1000 వెంటిలేటర్లు కేంద్రం పంపించాలంటావు. ఇవాళ మైగ్రెంట్ లేబర్ ఏదైతే ఉన్నారో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు, మన రాష్ట్రంలోకి వెళ్ళి బొంబాయిలో పసాయించిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో పసాయించిపోయిన వాళ్ళు, వీళ్ళందరి కోసము డబ్బులు రిలీజ్ చేసింది వాళ్ళకు భూగబెట్టమని కేంద్రం. మన రాష్ట్రానికి 599 కోట్లు ఇచ్చింది. ఏం చేసినావు? ఒక్కడికన్నా భోజనం పెట్టినవా? అయ్యే పైసలు నువ్వు వంచి అది ప్రతి మనిషికి 1500 ఇస్తా అంటున్నావు కదా, గయ్యే పైసలు ఇస్తున్నావు. మైగ్రెంట్ లేబర్ పెంచుతలేవు, పెడతలేవు, భూమ పెడతలేవు. ఆ పైసలు ఇచ్చి
ఇవాళ మళ్ళీ బీఆర్కే రాలేదు, లేబర్ ఇబ్బంది ఉన్నది, దేనికి పైసలు ఇస్తలేరు, వెంటిలేటర్లు ఇస్తలేరు, ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఐ చేస్తుంది అని ఇవన్నీ పనికి మళ్ళీ కథలు ఒడిగెప్తున్నా మీరు. ఏదో ఈ లోన్లకు ఇస్తారు తెలుసా పైసలు, కాళేశ్వరం కాంట్రాక్టర్కి ఇస్తారు. అడగకంటే ముందే అయ్యి గిన్నే సరిపోతే ఈ కాంట్రాక్ట్ ఇంకా పైసలు అయితే అని రేట్ ఎక్కిస్తారు. అడగకంటే ముందే ఇస్తారు. ఏంటికి అడగని కమిషన్లు వస్తాయి. రైతులకు ఇస్తే మీ సస్తరా, ఏ గ్రేడ్ బియ్యానికి ఏ గ్రేడ్ ధర ఇస్తే సస్తరా అంటున్నా. తక్కువ ధర భూముల ఊళ్ళకి ఇస్తారు, భూములు తక్కువ ధరకి ఇలా పడేస్తారు వాళ్ళకి మైవం గ్రూప్. రైతులకి 4 రూపాయలు పెడితే సస్తవా? ఏడు తీసుకపోతారు రాష్ట్రాన్ని మొత్తం నెక్సస్ లో ముంచేసిండ్రు, దోసుకొని తింటున్నారు. ఓ 2-3 బిజినెస్ ఏజెంట్లను పెట్టుకొని ఆ బిజినెస్ ఏజెంట్లే ఫైనాన్స్ మినిస్టర్ లీడ వాళ్ళే నిర్ణయం చేస్తారు. రైతులకి భూగట్టనికి శాత కాదు, నీకు రైతుకి కరెక్ట్ ధర అయ్యేకి శాత కాదు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు 1000 కోట్లు చెక్ ఇచ్చిన ఈ కరోనా టైంలో. మళ్ళా కొత్త టెండర్లు పిలిచినాం. టార్పాలిన్ టెండర్లు టైంకి ఇచ్చుకొని టార్పాలు తెచ్చుకునే శాత కాదు నీకు, కానీ కాళేశ్వరం మాత్రం ఇస్తావు. ఏంటికి ఇస్తావు తెలియాలనుకున్నావు ప్రజలకి. టోటల్ గా ఈ కరోనా క్రైసిస్ లో నేను ఒక ప్రెస్ నోట్ మొత్తం ఐటమ్ వైజ్ రాసిస్తాను. 6082 కోట్లు ఆల్రెడీ తెలంగాణ మీద ఖర్చు పెట్టిండ్రు గరీబ్ కళ్యాణ్ యోజన కింద. ఇంకా నేను చెప్పిన 15,000 కోట్లు ఏదైతే హాస్పిటల్స్ కోసం వెంటిలేటర్లు సమకూర్చుకోవడానికి, హాస్పిటల్ ఎక్విప్మెంట్, హెల్త్ వర్కర్స్, డాక్టర్ల వాళ్ళ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసుకోవడానికి ఇంకా పైసలు ఇచ్చిండ్రు. అవన్నీ కలిపితే దాదాపు 7,000 కోట్లు వస్తాయి. ఇంకా అది కూడా చెప్తున్నా, 15th ఫైనాన్స్ కమిషన్ పైసలు 982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసిండ్రు రాష్ట్రానికి. ఇంకా సిగ్గు లేకుండా కేంద్రం 1000 వెంటిలేటర్లు ఇవ్వాలి, ఇస్తలేదు. అసలు ఏమన్నా మీకు చిత్తశక్తి ఉన్నదా రైతుల మీద? కాళేశ్వరం కాంట్రాక్టు ఆ మైహోమ్ గ్రూప్ మీద ఉన్న చిత్తశుద్ధిలా 5% రైతుల మీద ఉన్నదా మీకు? ఈ దిక్కుమాల పైసలన్నీ, పాప పైసలన్నీ సంపాదించి ఓ ఇద్దరికి పడేసి వాళ్ళిద్దరితో 2-3 ఛానళ్లు కొనిపించి మీ డబ్బా కొట్టుకుంటుంది కదా. ఈ మంత్రులు నిన్న అడుగుతా ఉన్నారు, ఎక్కడన్నా కొనుగోలు చేస్తున్నారా, దానికి ప్రూఫ్ ఏంటని. ఏడ కూడా ధాన్యం కాలుస్తలేరు, అదే ప్రూఫ్. ఉట్టి టీ న్యూస్ నమస్తే తెలంగాణ చదవకుండ్రి, నేషనల్ న్యూస్ కూడా చూడండి, తెలుస్తుంది. ఉట్టి తెలంగాణలో ధాన్యం కాలబెడుతుంది. ఎవరిని అక్కడ తక్కువ అనుకుంటున్నారా? మళ్ళీ ఒక ఆయనకెళ్ళి ఆయనకి నెత్తి మీద టోపీ పెట్టుకొని ఉర్దూలో చెప్పాలా నేను? మళ్ళీ పసుపు కూడా అంటున్నాడు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చేసి తీసుకొచ్చిన వ్యవస్థనంటే నీకు ఉర్దూలో చెప్పాలా? తెలుగులో చెప్తే అర్థం కాదా? ఇవాళ అర్థమైతే లేదా తెలుగులో చెప్తే? ఎవరిని బేవకూఫ్ అనుకుంటున్నా మీరు? ఇవాళ దేశంలో ప్రతి అన్నం ముద్ద ఇచ్చేది నరేంద్ర మోడీ. కులాలకి మతాలకు అతీతంగా కోట్ల రూపాయల ఇండ్లు కట్టించేది గరీబ్ మహిళలకి నరేంద్ర మోడీ. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్క ముస్లిం మహిళలకు ఇల్లు కట్టించినావు. నువ్వు ప్రతి పీడిఎస్ సిస్టమ్ కింద ఇచ్చిన బియ్యంలో 20 రూపాయలు ఉన్నదా? కొరియర్ పని చేయాలంటే సాధనైతే లేదు నీకు. ఏంటికని ప్రభుత్వం రిజైన్ చేసి అందరు ఫామ్ హౌస్ లో పడుకోరు. మనిషికో ఫామ్ హౌస్ ఉన్నది కదా, అయ్యకున్నది, కొడుకున్నది, బిడ్డకున్నది, మంత్రులకు ఉన్నది, అందరికి ఉన్నది. ఫామ్ హౌస్ లో పడడానికి ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని.
ప్రతి సంవత్సరం బొంత సంచుల ప్రాబ్లం ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందని జనవరిలో చెప్పినాం. ఏం చేస్తుంది? బొంత సంచులు కొనుక్కొని దాన్ని గుట్టనికి సుతులు కొనుక్కుని చేత కదా మీకు? అవి నీకు అప్పటికి టార్పాలీలు కొనుక్కుని చేత కదా? ఏం చేత అవుతుంది మరి? మళ్ళీ బిర్యానీకి ప్రాణా కార్లు, ఢిల్లీ పోనీకి స్పెషల్ ఫ్లైట్లు. ఇవన్నీ నువ్వు గమనిస్తలేదు అనుకున్నావు తెలంగాణ ప్రజలు. పసుపు పక్క రాష్ట్రంలో ఉంటుంది కదనే దాదాపు 7,000 రూపాయలు ఇచ్చి నీకు 50 సార్లు చెప్పిన ఈ జిల్లా మంత్రిని అడుగుతా ఉన్నా. పసుపు రైతులు ఓట్లేస్తే గెలిచిన మంత్రి అయినావు. మీ బాపు కాళ్ళు మొక్కితే మంత్రి కాలేను. పసుపు రైతులు ఓటేస్తే మంత్రి అయినావు. లెటర్ రాయవయ్యా అంటే నీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి లెటర్ రాపించాడు సాధ కదా నీకు? పైసలు ఇస్తావయ్యా అని. కేంద్రంలో 1000, 1200, 1500 అదనంగా వస్తాయి కదా. లెటర్ రాపేయడానికి సాధ కదా నీకు? బుద్ధుండాలే. కొంచెమన్నా కొద్దిమన్నా గిల్టీ ఫీలింగ్ ఉండాలి కదా. ఎవరైనా పట్టించుకుంటున్నా మీరు? ఒక్క రూపాయి కరోనా క్రైసిస్ లో రూపాయి ఇచ్చింది లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. 12 కిలోల బియ్యం అన్నాడు. ఆ 2 కిలోలు మేము ఇచ్చే 10 కిలోలకు అదనంగా 2 కిలోలు కలిపి నేను 12 కిలోలు ఇస్తున్నానని పక్షాబద్ధం ఆడండి ముఖ్యమంత్రి. మళ్ళా ఆయన అదనంగా 2 కిలోలు ఇస్తుందా తెలియదు కానీ ఆ 2 కిలోలలో కూడా మళ్ళీ 29 రూపాయలు మాయే. 100% ప్రొక్యూర్మెంట్ మాయే పైసలు. అది కూడా సాధ కాదు. 1,500 రూపాయలు ఇస్తా అన్నది కేంద్రంకి వెళ్ళి వచ్చిన వివిధ రకంగా వచ్చిన డబ్బులకి వెళ్ళి తీసిస్తున్నాడు. ఈయన ఇచ్చింది రూపాయి లేదు. అసలు ఈయన దగ్గర పైసలే లేవు. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఈయనట 1000 కోట్లు పెట్టి 1500 ఇస్తున్నాడు. ఏ రాష్ట్రంలో కట్ చేయలేదు జీతాలు ఉద్యోగస్తులకు. ఈ రాష్ట్రంలో కట్ చేసింది. ఏమనంటే ఆయన గచ్చిపోలిన ఒక హాస్పిటల్ కట్టినాం, ఆ స్పోర్ట్స్ విలేజ్ ని కన్వర్ట్ చేసినామని. అందులో ఏముందా? 4 వెంటిలేటర్లు ఉన్నాయి. 4 వెంటిలేటర్ 1500 పడగల గదంలో 4 వెంటిలేటర్లు ఉన్నాయి. అలా స్టాఫ్ లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ పెడతారట. ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ వెంటిలేటర్ పేషెంట్ చూస్తాడా? వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ గుండె ప్రాబ్లం వస్తే, బీపీ పెరిగితే, లేదా కిడ్నీలు ఖరాబ్ అయితే, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మల్టీ స్పెషాలిటీ ఉన్న వాళ్ళ తూట్ పాలిష్ పనులు అంతా మీ ప్రభుత్వం. ఓ 2-3 ఛానల్ పెట్టుకున్నారు, అందులో చూపిస్తా ఉంటారు అంతే. ఏదో మయసభ కట్టినట్టు. ప్రజలు అమాయకులు కాదు. ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. యాద పెట్టుకో. ప్రతిరోజు మన రోజు కాదు. అడ్రస్ లేకుండా పోతుంది ఈ పార్టీ. రైతులకి పట్టించుకోకపోతే అడ్రస్ లేకుండా పోతుంది. గులాబీరామ అనవడం మళ్ళా రాష్ట్రంలో ఫామ్ హౌస్లకి వెళ్ళి కూడా తరిమి కొడతారు. రెవల్యూషన్ వచ్చిందంటే ఉద్యమం బిజినెస్ వాళ్ళ మీద ఉన్న సోయి ఒక 5% పెట్టుంది రైతుల మీద. డీటెయిల్స్ కావాలంటే మొత్తం చదువుతా. వీడియో మీకు ఒప్పుకుందంటే మొత్తం చదువుతా. కాపీ ఇచ్చేస్తా. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ దాదాపు 7,000 crores తెలంగాణకి ఏ రకంగా వచ్చినాయో ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్ ఉన్నాయి. ఇదంతా కూడా ఫేర్ చేసి మీకు ఒక అర్ధగంటల వాట్సాప్ పెట్టేస్తా. ఇలా జన్ధన్ యోజన అకౌంట్లో ఎంత పడ్డది, మళ్ళా ఉజ్వల బెనిఫిషియరీలు ఎందరు ఉన్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్లకు ఎంత ఇచ్చినాము, పెన్షన్లు 3 రకాల పెన్షన్లు ఎంత ఇచ్చినాము,
మన ఉపాధి హామీ వాళ్ళకి 20 రూపాయలు అదనంగా ఇస్తే ఎంత అయింది 100 రోజులకి? డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఎంత ఇచ్చినాము మైగ్రెంట్ లేబర్స్ కి? డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కి వెళ్ళి పాలసీ రిలాక్స్ చేసినాము కరోనాకి, దాంట్లోని ఫండ్స్ వీళ్ళు వాడుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ కింద ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? ఫైనాన్స్ కమిషన్ అడ్వాన్స్ ఎంత ఇచ్చింది? ఈ 15,000 కోట్ల మనకు దాదాపు ఎంత వస్తాయి? ఇది మొత్తం కరోనా హాస్పిటల్స్, స్టాఫ్, డాక్టర్ల కోసం ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ వైజ్ మీకు దాదాపు 7,000 crores కి బ్రేకప్ మీకు గంట లోపల నేను పంపిస్తాను. కరోనా సమయం, కరోనా నన్ను అడిగితే కేసీఆర్ కాపాడింది. ఇవాళ ఉన్న రైతులు ఎంత తిక్కమిస్తున్నారంటే మేము బయటకు వచ్చి కొట్లాటలు చేసుకోలేని పరిస్థితి ఉన్నది. మా పార్టీలే ఆపుతుంది. కాబట్టి ఇండ్లలో కూర్చొని మొన్న 10 నుంచి 5 గంటల వరకు ఉపాసం ఉంటే అది కూడా వీళ్ళకి అవహేళన అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళకి వీళ్ళకేమన్నా వీళ్ళంత ఇన్సెన్సిటివ్ ఫెలోస్ దేశ రాజకీయాలలో ఏ రాష్ట్రంలో లేదు. ఏమైనా అకాల వర్షాలు మన జిల్లాలో పడ్డాయి, దాన్ని కొంచెం ఖరాబ్ అయింది. 100% ప్రొక్యూర్మెంట్ కేంద్రం భరిస్తా ఉంటే ఒక 2-3% భరించే నీకు శాత కాదా? నీ 2 జిల్లాల కోసం దేశవ్యాప్తంగా పాలసీ మార్చలేదు కదా, కన్విన్స్ చేసుకో. ఏమనంటే ఎంపీ లెటర్ రాయాలంటాడు, నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వం నీది కదా, ఫెడరల్ సిస్టమ్ అని లవ్ సంకల్ కూర్చుకుంటాడు కదా నీ ముఖ్యమంత్రి. కొంచెం భరించలేవా రైతుల కోసం? సిరికొండలో పిడుగుబడి ఒక ట్రైబల్ మహిళ చనిపోయింది. ఆల్రెడీ మాట్లాడినాను నేను, జిల్లా యంత్రాంగానికి హెల్ప్ చేస్తాము అన్నారు. మాక్సిమం హెల్ప్ అయ్యేటట్టు చేయాలని కూడా చెప్తా ఉన్నా. ప్రశాంత్ రెడ్డి గారు కూడా దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టారు. అనేక ఫోన్ కాల్స్, కంప్లైంట్స్ రైతుల దగ్గరికి ప్రొక్యూర్మెంట్ లో వందలాది ఫోన్ కాల్స్, ప్రతి జాలకి వెళ్ళి వీడియో కాల్స్ కూడా చేసి చూసినాం, మాట్లాడినాం రైతులతో. జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా 2 జాలలకి అలా పరిస్థితి గోసా ఉన్నది. లేబర్ లేరా, ఒక తక్కువ లేబర్, ట్రాన్స్పోర్టేషన్ లేక డబల్ పనులై అలా అన్ని తిప్పలు పడతా ఉంటే ఈ గిత్తపూర్తకి ప్రొక్యూర్మెంట్ చేసుకునేంత సోయి కూడా లేదా అనే ప్రభుత్వానికి. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో కూడా పోతా, ఈ మన జిల్లాలో ప్లస్ జగిత్యాల జిల్లా 2 జిల్లాలో పోతా ఉన్నాం. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఈ నవ్వొస్తుంది, నిజంగా సిగ్గు అనిపిస్తుంది. 100% ఖర్చు మొత్తం కేంద్రం పెట్టినాక కొరియర్ పని కూడా చేసుకోరాదా కేసీఆర్కి?